ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి, వాటి విధానాలేంటో ఒకసారి చూద్దాం. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కల్లా విశిష్టమైనది. మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. నా కార్తీక నమో మాసో నా శాస్త్రం అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే అని. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఇక ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించాలి. ఆ విధంగా మనసులో సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. ఇక విధియ రోజు సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందని అంటారు. ఇక తదియ నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. ఆ మరుసటి రోజు అంటే చవితి నాడు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. ఇక పంచమి, దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి, ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడ్ల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి నాడు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమిస్తే ఆయు వృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి, ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాతది దశమి. దశమి రోజు రాత్రిపూట విష్ణువును పూజించాలి. ఏకాదశి, దీన్నే బోధనైకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి, ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని అంటారు. త్రయోదశి, త్రయోదశి నాడు సాలగ్రామాన్ని దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి, ఈ రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. కార్తీక పూర్ణిమ, కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు ఈ రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ విశేషమైన రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యం, ఆకుకూర దానం చేస్తే ఈ రోజు చాలా మంచిది. విధియ, వనభోజనాలు చేయటానికి అనువైన రోజు. ఆ తరువాతది తదియ. తదియ రోజున పండితులకు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు అనేవి వృద్ధి చెందుతాయి. రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకల్లు పోతాయి. పంచమి, చీమలకు నూకలు చల్లటం, సునకాలకు అన్నం పెట్టడం ఈ రోజు చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. షష్ఠి, ఈ రోజున గ్రామ దేవతలకు పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. సప్తమి, జిల్లేడు పూల దండను శివునికి ఈ రోజు కనుక సమర్పిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అష్టమి, ఈ రోజున కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవునికి సమర్పిస్తే ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. నవమి, వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దశమి, ఈ రోజున అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు నెరవేరుస్తారు. ఏకాదశి, విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశి, ఈ రోజున అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం. త్రయోదశి, ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. చతుర్దశి, ఈ రోజున మాస శివరాత్రి కూడా కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి. అమావాస్య, ఇక ఈ రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. శివోహం.